హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్ బైబిల్ ఇన్ తెలుగు ఆడియో ఛానల్ కి స్వాగతం. మరొక ఎపిసోడ్ కి సుస్వాగతం. బైబిల్లో చూసినట్లయితే ప్రతి ఒక్క మాట మన హృదయాన్ని తాకే విధంగా ఉంటుంది. సో దయచేసి ఇలాంటి వాక్యాల కోసం మీరు దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. యెహోషువ 24వ అధ్యాయము. యెహోషువ ఇశ్రాయేలీల గోత్రముల వారిని అందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రాహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రాహామును తోడుకొని వచ్చి కనాను దేశమందంతటా సంచరింపచేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చితిని. ఇస్సాకునకును నేను యాకోబు ఏశావులనిచ్చితిని. శేయీరు మన్యములను స్వాధీనపరుచుకున్నట్లు వాటిని ఏశావుకిచ్చితిని. యాకోబును అతని కుమారులను ఐగుప్తులోనికి దిగిపోయిరి. తరువాత నేను మోషే అహరోనులను పంపి దాని మధ్యను నేను చేసిన క్రియల వలన ఐగుప్తీయులను హతము చేసి మిమ్మును వెలుపలికి రప్పించితిని. నేను ఐగుప్తులో నుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రము నొద్దకు రాగా ఐగుప్తీయులు రథములతోనూ రౌతులతోనూ మీ తండ్రులను ఎర్ర సముద్రము వరకు తరిమిరి. వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకును మధ్య చీకటి కల్పించి సముద్రమును వారి మీదకి రప్పించి వారిని ముంచివేశను. ఐగుప్తు దేశంలో నేను చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరి. అటు తర్వాత మీరు బహుదినములు అరణ్యములో నివసించితిరి. యొర్దాను అద్దరిని నివసించిన అమోరీయుల దేశమునకు నేను మిమ్మను రప్పించినప్పుడు వారు మీతో యుద్ధము చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించితిని. మీరు వారి దేశమును స్వాధీనపరచుకొంటిరి. వారు మీదట నిలవకుండా వారిని నశింపచేసితిని. తరువాత మోయాబు రాజును సిప్పోరు కుమారుడునైన బాలాకు లేచి ఇశ్రాయేలీలతో యుద్ధము చేసి మేము శపించుటకు బెయోరు కుమారుడైన బిలామును పిలవనంపగా నేను బిలాము మనవి విననొల్లనైతిని గనుక అతడు మిమ్మును దీవించుచునే వచ్చెను. అతని చేతి నుండి నేనే మిమ్మును విడిపించితిని. మీరు యొర్దాను దాటి యెరికో దగ్గరకు వచ్చినప్పుడు యెరికోకు యజమానులకు అమోరీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించితిని. మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని. నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు గాని అవే అమోరీయుల రాజులనిద్దరినీ తోలివేసెను. మీరు సేద్యము చేయని దేశమును, మీరు కట్టని పట్టణములను మీకిచ్చితిని. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటివారును యెహోవాను సేవించెదము అనెను. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులమగుదుముగాక. ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్లిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. యెహోవా ఆ దేశములో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు యెహోవానే సేవించదము, ఆయనే మా దేవుడని ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు. ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు. మీరాయనను సేవింపలేరు. మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయువాడైనను మనసు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మును క్షీణింపజేయననగా జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పిరి. అప్పుడు యెహోషువ, మీరు యెహోవానే సేవించదమని ఆయనను కోరుకొన్నందుకు మిమ్మును గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా
వారు మేము సాక్షులమే అనిరి. అందుకతడు, అలాగైతే మీ మధ్యనున్న అన్యదేవతలను తొలగద్రోసి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పుకొనుడని చెప్పెను. అందుకు జనులు, మన దేవుడైన యెహోవానే సేవించదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూర వృక్షము క్రింద దాన్ని నిలువబెట్టి జనులందరితో ఇట్లనెను, ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీయు ఈ రాతికి వినబడిన గనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును. అప్పుడు యెహోషువ ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్లనంపెను. ఈ సంగతులు జరిగిన తరువాత నూను కుమారుడును యెహోవా దాసుడును అయిన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై మృతి నొందెను. అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నత్ సెరహులో అతడు పాతిపెట్టబడెను. అది ఎఫ్రామీయుల మన్యములోని గాయషు కొండకు ఉత్తర దిక్కుననున్నది. యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలీల కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటిను ఇశ్రాయేలీలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో, అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగంలో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను. మరియు అహరోను కుమారుడైన ఎలియాజరు మృతి నొందినప్పుడు ఎఫ్రాయిమీల మన్య ప్రదేశంలో అతని కుమారుడైన ఫీనెహాసునకు ఇయ్యబడిన ఫీనెహాసు గిరిలో జనులు అతని పాతిపెట్టిరి. ఈ ఎపిసోడ్స్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎటువంటి ప్రార్థన అవసరాలు ఉన్నా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం.